హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ హనుమాన్ జయంతి స్పెషల్ అండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాలు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకుని స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలా తయారు చేసుకోవాలో చాలా తక్కువ టైంలోనే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకోండి. దానిలో ఒక 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. సేమ్ అదే కప్తో 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. సేమ్ అదే కప్తో 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. దీనిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక చిటికెడు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసి మొత్తం ఈ గిన్నె అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఇక్కడ 2 కప్పుల వరకు సన్నగా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకో కప్ కూడా వేసుకోవచ్చు బెల్లం. అదే కప్తో ఒక 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సేమ్ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండి సేమ్ అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కడ పలచన కూడా అవ్వదు. ఈ బెల్లం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టెయినర్లోకి ఈ బెల్లం పాకం అంతా కూడా వడకట్టేసుకోవాలి. నలకలు ఏమన్నా ఉన్నా సరే మొత్తం వచ్చేస్తాయి ఇలా వడకట్టుకోవడం వల్ల. బెల్లంలో ఉన్న నలకలన్నీ బయటకు వచ్చేసినాయి, చూసారు కదా. ఇప్పుడు ఆ గిన్నెని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకొని అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టుకుని మనం ముందుగా ఏ స్టెయినర్లతో వడకట్టుకున్నాం కదా, ఆ పాకాన్ని ఒకసారి దీంట్లో పోసేసుకోవాలి. ఇది ఎలాంటి పాకం రావసరం లేదండి, కొద్దిగా మరిగితే సరిపోతుంది. కొద్దిగా మరిగేటప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ యాలకుల పొడి కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇదంతా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఈ ఎసరు అనేది మరిగిపోయింది కదా ఈ బెల్లం పాకం అంతా. ఇప్పుడు స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ఈ పిండ్లన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, బియ్యం పిండి గోధుమ పిండి, ఇదంతా ఒకసారి వేసుకుని గెరిటితో కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా ముద్దలాగా అయిపోవాలండి. చక్క ప్యాన్కి సపరేట్ అయిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఉండలాగా అయిపోయింది. ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ముద్దలాగా మొత్తం కింద ప్యాన్కి ఏం అతుక్కోకుండా వచ్చేయాలన్నమాట. అప్పుడే మనకి పిండి అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా పిండి ముద్దలాగా అయిపోయిన తర్వాత కలిపేసి దీన్ని ఒక సపరేట్గా వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం ఒక ముద్దలాగా అయిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా మనం గోధుమ పిండి చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇది
చక్కగా స్మూత్గా చూసారు కదా, మంచి టెక్స్చర్లో బాగా వచ్చింది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేసుకోవాలి. ఇలా ఈ ఉండ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలండి. ఇంకా చూసారు కదా, ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకుని ఉండల్లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువ మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసుకుంటే చాలండి, ఈ షేప్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ షేప్లో సరిపోతుంది. ఈ మందం అయితే చాలండి. మొత్తం ఈ విధంగా చేసి పెట్టుకుని ఇలా వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇవి మొత్తం వేరే ప్లేట్లోకి తీసి పెట్టిన తర్వాత మీరు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ అప్పాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మాడిపోతాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. వేయంగానే గరిటె పెట్టి తిప్పేయొద్దండి, అవే పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చూసారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగా వస్తుందండి. ఎవరికైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మంచి కలర్ అయితే వచ్చింది చూసారు కదా, ఇక్కడ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక గెరిటలోకి తీసుకొని మరొక గెరిటతో ఒత్తుకోవాలండి. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, పగిలి వచ్చేస్తుంది. అంతే అండి, ఇలా ఒక్కొక్కటిగా మిగిలినవి కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా అనిపించిందా మీకు కూడా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న